హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మనం మైఫిల్ బిర్యానీకి అయితే వచ్చామన్నమాట. చాలా ఫేమస్ హైదరాబాద్లో మైఫిల్ అనేది. సో ఈరోజు చూద్దామని చెప్పి వచ్చాము. అంబియన్స్ అయితే ఇలా ఉంది, పర్లేదు, చాలా అంటే కాదు బాగానే ఉంది. అంత లైటింగ్ కూడా అంత ఫర్నిచర్ అంతా బాగానే ఉంది. మనమైతే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, ఒక 10 minutes అయితే అవుతుంది. రెస్టారెంట్ ఏంటంటే ముందే ఈ మన ఆనియన్స్ లెమన్స్ తీసుకొచ్చి పెడతారు. ఈ చూడగానే మనకి నోరుతుంది, ఇంకెంతసేపు వస్తుంది అని చెప్పి నేను ఆర్డర్ ఇచ్చి దగ్గర ఒక 20 minutes అవుతుంది, ఇంకా రాలేదు. ఈ ఉల్లిపాయలు నిమ్మకాయలు తీసుకొచ్చి పెట్టారు. సో అదనమాట. ఇది వచ్చేసి ఉప్పల్లో ఉంటుంది మైఫిల్. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ భారత్ పెట్రోల్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఫైనల్గా మన ఫుడ్ అయితే వచ్చేసింది. చూశారు కదా, పొగలు కమ్ముతూ ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నూరిపోతుంది. సో ఇప్పుడైతే మనం దాన్ని టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీకు ఒక రివ్యూ ఇస్తా, చూడండి. నేను కూడా చాలా వీడియోస్లో కూడా చూశాను, మైఫిల్ బిర్యానీ అయితే చాలా బాగుంటుందని విన్నా. సో టేస్ట్ చేసి చెప్తా ఇప్పుడు మీకు ఎలా ఉందో టేస్ట్ అయితే. ఇప్పుడు చూశారు కదా, టేస్ట్ అయితే పర్లేదు, మరీ సూపర్ అనకపోయినా బాగానే ఉంది. ఇప్పుడు చూసారు కదా, ఈ పీస్ అయితే లెగ్ పీస్ అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అంత బాగా కుక్ అయింది అనమాట. ఆ మసాలా అయితే బాగా వేసి ఇచ్చాడు దీంట్లో. మసాలా అయితే బాగుంది. మనం ఎలా పడితే అలా తింటాం కదా, అసలు ఎలా తినాలి చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక ఆనియన్ పీస్ అలా తీసుకొని డ్రై మసాలా వేసుకొని ఆ పీస్ మీద అలా పెట్టుకొని అలా తినేయాలన్నమాట. సో ఇది బిర్యానీ తినే ఒక పద్ధతి అనమాట. సో బిర్యానీ అయితే బాగానే ఉంది, పర్లేదు. క్వాంటిటీ పరంగా అయితే కూడా బాగానే వచ్చింది, ఒకరికైతే బాగా సరిపోతుంది. చూసారు కదా, అంబియన్స్ అయితే ఇలా ఉంది, నీట్గా ఉంది చాలా. దీని అడ్రస్ ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి హనంకొండ వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. ఓకే మరి.